పుష్ప 2 మూవీ ఓటీటీలో వచ్చినా ఎందుకు ట్రెండ్ కావట్లేదు? అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ అసలు ఎంత కలెక్షన్ క్రాస్ చేసింది? దీని గురించి క్లారిటీగా అయితే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. పుష్ప 2 మూవీ 30 నుండి ఓటీటీలో అయితే వచ్చింది. ఓటీటీలో వచ్చిన ఈ మూవీ ట్రెండ్ కావట్లేదు. బయట విధ్వంసమే క్రియేట్ చేసింది. కాకపోతే ఓటీటీలో ఎవరు ఎందుకు దేకట్లేదు అనేది మాట్లాడుకుందాం ఇప్పుడైతే. ఇక విషయానికి వస్తే పుష్ప 2 మూవీ చాలా మంది దాదాపు రిపీట్‌గా 5 టైమ్స్ అయితే చూశారు. నాకు తెలిసి రీలోడ్ వర్షన్ అని ఒకసారి, అలాగే దానికి ముందు అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్‌కి చాలా సార్లు అయితే చూశారు. ఆ రకంగా నార్త్‌లో అయినా, సౌత్‌లో అయినా అన్ని ప్లేసెస్‌లో అన్నమాట ఈ మూవీ చాలా బాగా దేకారు. దానివల్ల ఈ మూవీ 30 నుండి ఓటీటీలో అయితే వచ్చింది. దాని కారణంగా ఓటీటీలో వచ్చిన ఈ మూవీ ట్రెండ్ కావట్లేదు. ట్రెండ్ నెంబర్ 1లో ఈ మూవీ అసలు లేదు. ఇది నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ వేరే రకం విధ్వంసం క్రియేట్ చేసే మూవీయే. కాకపోతే అల్లు అర్జున్‌కి ఉన్న పర్ఫార్మెన్స్, అల్లు అర్జున్ చేసిన యాక్టింగ్‌కి ఓటీటీలో ట్రెండ్ అవుతే బాగుంటుంది. ఎందుకంటే నేను ఒక మూవీ చూశాను భయ్యా. ఎగ్జాక్ట్‌గా ఇప్పుడు విజయ్ సేతుపతి 'మహారాజా' మూవీ చూసుకోండి. బయట అంత కలెక్షన్ క్రాస్ అవ్వలేదు. కాకపోతే మూవీలో వచ్చాక, అంటే ఓటీటీలో వచ్చాక ఎలా విధ్వంసం క్రియేట్ చేసింది, ఆ రకంగా విధ్వంసం క్రియేట్ చేసి ట్రెండింగ్ నెంబర్ 1లో ఉంటుంది అనుకున్న పుష్ప 2 మూవీ. కానీ ఇదైతే ఉండలేదు. ఎందుకు ఉండలేదు అంటే చాలామంది దీన్ని బాగా దేకారు. ఇదే కారణం ఈ మూవీ ట్రెండింగ్‌లో లేకపోవడానికి కారణం. అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ అసలు ఎంత కలెక్షన్ క్రాస్ చేసింది అనేది మాట్లాడుకుందాం. ఇప్పుడు దాకా ఈ మూవీ టీం నుండి 1833 కోట్లు వసూలు చేసింది అని ఒక పోస్టర్ అయితే వదిలాడు. ఆ పోస్టర్‌తో చాలామంది ఏదేదో అనుకున్నారు, ఏదేదో చెప్పారు. అయితే నేను క్లారిటీగా అయితే చూశాను. అన్ని కథనాల ప్రకారం ఇప్పుడైతే చెప్తున్నాను. ఈ మూవీ చెప్పాలి అంటే 1900 కోట్లు అయితే కొట్టేసింది పక్కాగా. ఎందుకంటే రీలోడ్ వర్షన్ వచ్చింది. రీలోడ్ వర్షన్ వచ్చాక ఒక్క పోస్టర్ కూడా వేయలేదు. దాని కారణంగా రీలోడ్ వర్షన్ వచ్చాక ఏముంది అని చాలామంది అయితే చూస్తారు. దానివల్ల ఈ మూవీకి కొద్దిగా బూస్ట్ అయ్యే అవకాశం పెరిగింది. దానివల్ల ఈ మూవీకి కొద్దిగా పెరిగి కలెక్షన్ విషయంలో మంచి లాభం వచ్చింది. దాని తర్వాత ఎందుకు వేయలేదు అంటే ఐటీ వాళ్ళైతే వచ్చేసారు భయ్య. ఐటీ వాళ్ళు వచ్చి పుష్ప 2 కలెక్షన్, గేమ్ చేంజర్ కలెక్షన్ ఇలా రచ్చ చేశారు వాళ్ళైతే. దాని కారణంగా ఈ మూవీ టీం నుండి ఇంకో పోస్టర్ అయితే రాలేదు. ఖచ్చితంగా ఈ మూవీ 1900 కోట్లు కొట్టింది. ఇది చాలా మందికి తెలుసు. చాలా ట్రేడ్ వర్గాల్లో కూడా చెప్తున్నాయి. కాకపోతే అది నిజం కాదు అని కొంతమంది చెప్తున్నారు. దానివల్ల ఈ మూవీ ఖచ్చితంగా నేను చెప్తున్నా కదా 1900 కోట్లు దాకైతే పోయింది. అవతలైతే పోలేదు. కాకపోతే భయ్య మంచి విధ్వంసం క్రియేట్ చేసింది. ఇప్పుడు దాకా మనం చూసినాం భయ్య, ప్రభాసే విధ్వంసం క్రియేట్ చేస్తాడు అనుకున్నాం. బాలీవుడ్ నుండి ఇంకో హీరో కూడా వచ్చాడు, అదే అల్లు అర్జున్. అల్లు అర్జున్ ఇలాంటి సినిమాలు ఇంకా 2-3 తీస్తే ఫ్యాన్ వరల్డ్ లెవెల్లో అతనికి మంచి క్రేజ్ వస్తుంది. దంగల్ మూవీ రికార్డుని లేపుతుంది అనుకున్నా. 2 మంత్స్ అనమాట థియేటర్లో ఆడింది ఈ మూవీ. 2 మంత్స్ అంటే మామూలు విషయం కాదు. 60 రోజుల పాటు ఈ విధ్వంసం అయితే క్రియేట్ చేస్తూనే ఉంది. రికార్డు మీద రికార్డులు క్రియేట్ చేశాడు అల్లు అర్జున్. ఇది మామూలు విషయం కాదు. బాలీవుడ్లోనే ఆ హీరోలో క్రియేట్ చేయని రికార్డు మనోడు వెళ్ళి విధ్వంసం క్రియేట్ చేశాడు. ఇదైతే హైలైట్ నాకు అనిపించింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది డెఫినెట్గా కామెంట్ చేసి